హైకోర్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంది. ఏదైతే ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని అయితే ఉతికి ఆరేసింది, మామూలు ఉతకల. రాష్ట్ర పరువు అడ్డంగా హైకోర్టులో మరోసారి పోయింది. కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా? ఒకటే మాట, కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా? మీరే పాటించకపోతే కింద స్థాయి అధికారులు ఏం పాటిస్తారు? అలాంటప్పుడు కోర్టులు మూసేస్తే సరి. చీఫ్ సెక్రటరీ విజయానంద్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. గ్రూప్ 1 ఉద్యోగుల బదిలీ వ్యవహారంపై ఆగ్రహం. తక్షణం అన్న పదానికి అర్థం తెలియదా? కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిన అవసరం లేదంటూ కింద స్థాయి అధికారులకు సందేశం ఇస్తున్నారా? నిద్ర నటించే వారిని లేపలేము, కోర్టుల పట్ల అధికారులకు గౌరవం లేకపోయినా మాకు అధికారులపై గౌరవం ఉందని చెప్పి న్యాయమూర్తులు వ్యాఖ్యానించి తీసుకెళ్లి 4 రోజులు బొక్కలో ఎత్తే, అంటే జైల్లో, అంటే న్యాయమూర్తి గారు మాట్లాడిన భాష జైల్లో, ప్రజలందరికీ అర్థం అవ్వాలంటే జైలు అనేటటువంటి ఆ బొక్కలో ఎత్తే చీఫ్ సెక్రటరీని తీసుకెళ్లి ఇతర అధికారులు దారికి వస్తారని వ్యాఖ్య. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అంటే ప్రభుత్వాన్ని నడిపేటటువంటి కార్యదర్శి, ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తీసుకెళ్లి 4 రోజులు బొక్కలోకి వేస్తే దారికి వస్తారని వ్యాఖ్య. ఇది షేమ్. ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి, ఉప ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి, ఎంటైర్ క్యాబినెట్ సిగ్గుతో తలదించుకోవాలి. చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఈరోజు అన్న మాటలకి సిగ్గుతో తలదించుకోండి. కొంచెమైనా సిగ్గుంటే రాజీనామా చేయాలి. తీసుకెళ్ళి నా 4 రోజులు బొక్కలో వేస్తే దారికి వస్తారని చెప్పి హైకోర్టు మాట్లాడటం అంటే నిజంగా ఈ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో. రెడ్ బుక్ రాజ్యాంగం మీద వీళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ, రెడ్ బుక్ను అమలు పరిచేదానికి వీళ్ళకున్న శ్రద్ధ, హైకోర్టు ఏదైతే చెప్పినటువంటి దాని మీద వీళ్ళు శ్రద్ధ లేదు. హైకోర్టు క్లియర్గా ఉద్యోగాలకు ఎంపికైన వారు సిఎస్ను మేనేజ్ చేస్తుందంటున్న ఘాటు వ్యాఖ్యలు. ఇప్పటికే 15 రోజులు అయిందని చెప్పి బెంచ్ అసహనం. ఏది దానికి పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏం జరిగిందంటే దానికి మీకు క్లియర్గా చూడండి. కోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మీపై లేదా అని దీనికి సంబంధించి గ్రూప్ 1లో ఎంపికైనటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారందరినీ అప్రాధాన్యత పోస్టులు తక్షణం బదిలీ చేయాలని సూచిస్తే వీళ్ళు సూచించకుండా ఫోకల్ నాన్ ఫోకల్ పోస్టులు ఏంటో తెలియదు అన్నట్టుగా మాట్లాడితే హైకోర్టు ఎక్కి దిగింది నిన్న. నిజంగా న్యాయమూర్తి గారికి సెల్యూట్ చేయాలి. ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ గారు మారండి, హైకోర్టు చెప్పిన విధంగా నడుచుకోండి. కోర్టు అంటే కనీసం గౌరవం ఇవ్వాలన్నటువంటి మినిమం అన్నా తెలుసుకోవాలి. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నారు విజయానంద్ గారు. మిమ్మల్ని తప్పే ఉందలే. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారికే బుద్ధి జ్ఞానం లేదు.